హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ డిగ్రీ అంటే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైనా సరే ఇక్కడ బీటెక్ వద్దు దోస్తు అంటే డిగ్రీకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అసలు ఇక్కడ టీఎస్ దోస్త్ అంటే ఏంది, అసలు దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఇందులో మంచి కాలేజెస్ ఉన్నాయా లేవా, అసలు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోతోటి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. మీ అందరికీ క్లియర్గా ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిన ఏం లేదు. ఎవరికైనా సరే దోస్తు గురించి ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, దాని గురించి ఏమైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పి మీకు ఏమైనా క్లారిటీ అప్డేట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. పోయి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదు అనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేసినా సరే, మీకు ఇంకా క్లియర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. నేను మీకు క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికీ ఇప్పుడు అసలు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అసలు ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఏంటిది, అలానే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, టాప్ కాలేజెస్ ఉంటాయా లేవా, అసలు డిగ్రీలో టాప్ కాలేజెస్ ఉన్నాయా, మంచి బ్రాంచెస్ తీసుకోవచ్చా, అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంటాయన్నమాట. ఇక్కడ బీటెక్ వెళ్ళాలా లేకపోతే డిగ్రీకి వెళ్ళాలా అని చెప్పేసి చాలామంది అయితే స్టూడెంట్స్కి అయితే చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోతో అయితే నేను క్లారిటీ చేస్తానన్నమాట. అయితే ఇక్కడ ముందుగా అసలు మనకి టీఎస్ దోస్త్ అనేది ఏంటంటే, ఇక్కడ ఏదైనా సరే మీరు డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే, మనకి ఇప్పుడు బీటెక్ కాలేజ్లో ఎలా ఉంటాయి, ఇక్కడ ఏదైనా హైదరాబాద్లో బీటెక్ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే మీరు ఇక్కడ స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. అడ్మిషన్ తీసుకొని అక్కడ డొనేషన్ కట్టి అలా మీరైతే వెళ్తారనమాట. కానీ డిగ్రీకి వచ్చేసరికి అలా ఉండదన్నమాట. మీకు ఏదైనా కాలేజ్లో మీకు అడ్మిషన్ కావాలంటే, ఇక్కడ హైదరాబాద్లో ఏ డిగ్రీ కాలేజ్ నువ్వు చేయాలనుకున్నా, హైదరాబాద్ అనే కాదు మీకు నియరెస్ట్లో ఏ డిగ్రీ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలన్నా ఈ టీఎస్ దోస్త్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఈ టీఎస్ దోస్త్ అనే వెబ్సైట్ మనకు గవర్నమెంటే రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ టీఎస్ దోస్త్ అనే మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో, దీంట్లో మీరు ఎలా అయితే ఎంసెట్లు ఎలా మెయిన్స్ అప్లై చేశారో అదేవిధంగా మనకైతే ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి తెలంగాణ కౌన్సిల్ మనకి ఏమని పంపిందంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేసింది, ఇక్కడ ఏప్రిల్ 13వ తారీఖు రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది అనమాట. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో కూడా సేమ్ మనకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి ఎంసెట్ ఎలా ఉంటుంది, ఎంసెట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, స్పెషల్ ఫేజ్ అని చెప్పి ఇలా ఇస్తుంటారు అనమాట. అంటే సీట్స్ ఉన్న కొద్దీ ఫేజులు పెంచుతూ ఉంటారు. అలానే ఇక్కడ డిగ్రీలో కూడా మనకి స్పెసిఫిక్గా ఇన్ని కాలేజెస్లో ఇన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ ఇచ్చి అలా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు సేమ్ మనకి స్పెషల్ ఫేజ్ కూడా డిగ్రీలో ఉంటుందన్నమాట. సేమ్ ఎలా అయితే ఎంసెట్ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ మనకి ఈ దోస్తులో కూడా ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు, 13వ తారీఖు రోజు రిలీజ్ చేశారనమాట. ఇక్కడ ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్ అనేవి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుందంటే 2000 రూపాయలు ఉంటుందన్నమాట. ఇది కూడా మీ క్యాష్ని బట్టి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. అలానే ఇక్కడ బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అట్లా 200 రూపాయల ఫీజు తోటి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ టీఎస్ దోస్త్ అని చెప్పేసి మీరు గూగుల్లో ఎంటర్ చేస్తే మీకు టీఎస్ దోస్త్ అని చెప్పి ఫస్ట్ ఒక సైట్ వస్తుందన్నమాట. ఆ సైట్ ఓపెన్ చేసేయండి. ఆ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి. ఆ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఏమనుందంటే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ముందుగా ఇక్కడ క్యాండిడేట్ ఏం చేస్తారంటే ప్రీ రిజిస్ట్రేషన్, ఇందులో వచ్చేసి నీ బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ దీనికి ఎలిజిబిలిటీ ఎవరు, ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వచ్చే కాలేజెస్ ఎలా వస్తాయంటే మీ ఇంటర్ మార్క్స్ బేస్డ్ అయ్యే మీకు కాలేజెస్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఇంటర్లో ఒక 900 మార్క్స్ వచ్చాయనుకోండి, మనకి డిగ్రీలో కూడా ఎలా అయితే మనకి బీటెక్లో టాప్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీలో కూడా ఓయూ యూనివర్సిటీ ఇలా టాప్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఓయూ మనకైతే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి, ఇక్కడ శ్రీ సాయి, సిద్ధార్థ అని చెప్పేసి చాలా డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. ఇలా టాప్ కాలేజెస్ మీకు డిగ్రీ ఉంటాయన్నమాట. ఇందులో గ్రూపులు కూడా వచ్చేసి మీరు సేమ్ ఎలా అయితే బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్ అలానే మీరు ఇక్కడ చాలా కోర్సులు ఉన్నాయి. బీఎస్సీలో కూడా మీకు ఇక్కడ బీఎస్సీ, ఎంపీసీఎస్, ఎంపీసీ ఇలా చాలా వరకు కోర్సెస్ ఉంటాయన్నమాట. మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సెస్ మీరు తీసుకోండి. ఆ కోర్సు తీసుకొని ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్, మీ ఫోటో, సిగ్నేచర్, ఇవన్నీ మొబైల్ నెంబర్, మెయిల్, ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అందులో పెడతారనమాట. మీకు ఇక్కడ బోనాఫైడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆ కాలేజ్లో మీరైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రీ రిజిస్ట్రేషన్లో. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, మీకు అప్లికేషన్ ఫీ అనమాట. అప్లికేషన్ ఫీ అంటే ఎంత మీకు తెలుసు కదా, 200 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేస్తారు. మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే, మీకు ఏదైతే క్యాండిడేట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే క్యాండిడేట్ ఉందో ఆ నేమ్ అక్కడ ఆ నెంబర్కను మొబైల్ మనకి ఇక్కడ మెయిల్కి ఏమవుతుందంటే మీకు ఒక ఐడి పాస్వర్డ్, సేమ్ ఎలా అయితే మనకి ఎంసెట్లు ఎలా వస్తుంది, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఇందులో మీకు అప్లై చేసుకున్న వెంటనే మీకు ఐడి పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఈ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు అందులో లాగిన్ అయి చూసుకోవచ్చు అనమాట. మీరు అన్ని అప్లికేషన్ ఎలా ఉంది, అప్లికేషన్ ఫిల్ చేశారా లేదా అని చెప్పి చూసుకున్న తర్వాత
నెక్స్ట్ ఏమవుతుంది మనకి వెబ్ ఆప్షన్స్. మనకి ఈ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పటి వరకు ఉంది, 7వ తారీఖు వరకు ఉంది. అంటే మనకి మన మే వరకు ఉందన్నమాట. ఇక్కడ అలానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 30 అంటే మనకి ఈ మంత్ లాస్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగానే 30 లోపే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే 30 రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు అనమాట. మీకు వెబ్ ఆప్షన్స్లో మీకు గ్రూపు, కోర్సు అన్నీ చూపిస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి కూడా నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ముందుగా మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు తెలిసిన వాళ్ళని అడగండి. ఇంకా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఇలా మీరు చూసుకున్న తర్వాత అలానే మీకు ఇక్కడ ఇందులో స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి ఏమైనా ఉన్న హ్యాండిక్యాప్డ్స్ వలన మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసుకోండి. అందులో మీకు దాని ద్వారా కూడా ఒక మంచి కాలేజ్ అయితే వస్తుంది అనమాట. ఇలా మీరు కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఫేజ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 14/5/2026 అంటే నెక్స్ట్ మంత్ మనకి మేలో మనకి ఫేజ్ 1 రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫేజ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు? ఫేజ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, మీకు వచ్చిన కాలేజ్కి మీరు వెళ్తారా లేరా అని చెప్పేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి వరకు ఉంటుంది? మనకి 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైతే వచ్చిన కాలేజ్ ఉందో ఆ కాలేజ్ మీకు ఓకే అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు అక్కడ కాలేజ్ ఫీ అవన్నీ చూపిస్తుంది అనమాట. ఫీజు అప్రాక్సిమేట్ ఎంత ఉందంటే మీకు 20,000 లోపు ఫీజు చూపిస్తుంది. రిమైనింగ్ గవర్నమెంట్ పే చేస్తుంది. మీకు ఫీజు స్ట్రక్చర్ అన్నీ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో వస్తాయి. అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది మీకు కాలేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోగానే అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు అన్ని చూపిస్తుంది. ఓకే అనుకుంటే కాలేజ్కి వెళ్ళండి, లేదనుకుంటే మీరు మళ్ళీ ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. ఫేజ్ 2లో ఇంకా గవర్నమెంట్ కాలేజ్ అంటే మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి డిగ్రీలో. వాటి కాలేజ్లోకి వెళ్తే ఏమవుతుందంటే మీకు ఫీజు స్ట్రక్చర్ అనేది తక్కువ ఉంటుంది, అసలు ఉండదు. ఫీజు 4,000 3,000 ఉంటుంది. మీకు మళ్ళీ స్కాలర్షిప్స్ వస్తాయి. మంచి గవర్నమెంట్లో మీకు అయితే మీకు మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకసారి అయితే థింక్ చేసుకోండి. ప్రైవేట్లో చదివితే బెస్ట్ అనుకుంటున్నారా, గవర్నమెంట్ చదివితే బాగా అనుకుంటున్నారా? ఒకసారి మీకు ఏమైనా లిస్ట్ కావాలన్నా గవర్నమెంట్ కాలేజ్ది అలానే ప్రైవేట్ కాలేజ్ది నేను పెడతాను, కింద కామెంట్ చేయండి. ఓకేనా? తర్వాత ఫేజ్ 2 ఉంటుంది, తర్వాత ఫేజ్ 3 ఉంటుంది. ఇలా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఇంకా దీని గురించి ఏమైనా ఫుల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మొత్తం క్లారిటీ అప్డేట్ ఇస్తాను. ఇంకా మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైనట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. డిగ్రీ గురించి ప్రతి ఒక్క వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.